వెల్, ఎవరా నెంబర్ 1 హీరో అని నేను అడిగిన ప్రశ్నకు 99.9% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈజ్ నన్ అదర్ దాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని. ప్రభాస్ దేశపు అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒక్కడిగా విస్తృతంగా పరిగణించబడడానికి ప్రధాన కారణం పాన్ ఇండియన్ చిత్ర నిర్మాణ శైలికి ఆద్యుడవ్వడమే. ఇంకా రికార్డులను బద్దలు కొట్టే బాక్స్ ఆఫీస్ వసూళ్లు మరియు భారీ స్థాయి ప్రాజెక్టులు ఆయన అఖండ విజయానికి చోదక శక్తి అని చెప్పొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఒక అగ్రశ్రేణి ఐకాన్గా ఆయనకున్న స్థానం ఊరికే వచ్చేయలేదు. ఎందుకు ప్రభాస్ నెంబర్ 1 అంటే ఈ 5 కారణాలు చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 1, పాన్ ఇండియన్ సినిమా మార్గదర్శకుడు. ప్రాంతీయ భాషాపరమైన అడ్డంకులను విజయవంతంగా సునాయాసంగా అధిగమించేసి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని ఏకం చేసేసిన తొలి నటుడు ప్రభాసే. సంచలనంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ అతన్ని ఇంటింటా ఒక తెలిసిన పేరుగా మార్చేసింది. అంతేకాదు, ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా దేశవ్యాప్తంగా అంత భారీ వాణిజ్య విజయాన్ని సాధించగలదని నిరూపించింది. రీజన్ నెంబర్ 2, అసమానమైన బాక్స్ ఆఫీస్ ఆకర్షణ. కన్సిస్టెంట్గా భారీ ఓపెనింగ్ వసూళ్లను అందిస్తూ భారతీయ సినిమాకు డే 1 కింగ్గా తనను తాను నిలబెట్టేసుకున్నాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా పలు చిత్రాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి భారతీయ నటుడు ప్రభాసే. అసాధారణమైన 100 కోట్లకు పైగా ఓపెనింగ్ డే వసూళ్లతో చాలా చిత్రాలని అందించిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. ఐ థింక్ 6 మూవీస్ అనుకుంటా, 100 crores డే 1. ఇంకెవరికి లేదు రికార్డు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అదేమిటంటే, డిజాస్టర్ అయిన మూవీస్ సైతం డే 1 100 crores సంపాదించాయి. ఆదిపురుష్ అండ్ రాజాసాబ్. సో హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు ప్రభాస్కి, పైసలు రాలాల్సిందే. రీజన్ నెంబర్ 3, రొటీన్ మూవీస్ జోలికి వెళ్లకుండా బడ్జెట్ సినిమాలు, మిడ్ రేంజ్ మూవీస్ చేయడానికి బదులుగా ప్రభాస్ వ్యూహాత్మకంగా భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ బ్లాక్ బస్టర్లపై దృష్టి పెడతాడు. బాహుబలి, సాహో, సలార్, కల్కి లాంటి ఏ చిత్రమైనా సరే ప్రభాస్ విడుదల చేసే సినిమా ఒక అద్భుతమైన ఐ ఫీస్ట్ లాగా, భారీ థియేట్రికల్ ఈవెంట్ లాగా ఉంటుందని ప్రేక్షకుడు డిసైడ్ అయిపోయాడు. రీజన్ నెంబర్ 4, పాన్ నేషనల్ ఫ్యాన్ బేస్. రొటీన్గా తమ సొంత రాష్ట్రాల్లోనే ప్రభావం చూపే హీరోల్లా కాకుండా ప్రభాస్కు దక్షిణ భారతదేశం అంతటా, అలాగే ఉత్తరాన హిందీ మాట్లాడే ప్రాంతాల్లో కూడా అత్యంత బలమైన అభిమానగణం ఉంది. ఈ విస్తృతమైన ఆదరణ వల్ల అతని చిత్రాలు ఒకేసారి పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వేలాది స్క్రీన్లపై విడుదలవుతూ అధిక రాబడిని ఆర్జించగలుగుతున్నాయి. ఫైనల్లీ 5th one, వినయపూర్వకమైన వ్యక్తిత్వం, నిరాడంబరత, పని పట్ల అంకిత భావానికి అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆయనను గౌరవిస్తారు. పరిశ్రమలో డార్లింగ్ అని పిలువబడే ఆయన ఒదిగి ఉంటూ మీడియా వివాదాలకు దూరంగా ఉండడం వల్ల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అతని రాబోయే ప్రాజెక్టులు ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వీటిపై విపరీతమైన అంచనాలు ప్రభాస్ను నిస్సందేహంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేశాయి. ఏమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.